పెద్దపల్లి జిల్లాలో విద్యారంగంలో ముందంజలో నిలిచిన ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎంఎస్ఎంఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్ట్రీ ప్రకటించిన జాబితాలో పెద్దపల్లిలో ట్రినిటీ ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ సెంటర్ పొందడం జరిగింది. ఇది పెద్దపల్లి జిల్లాలోని మొదటి ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ సెంటర్ కావడం విశేషం. ఈరోజు పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇంక్యుబేషన్ సెంటర్ స్థాపనతో విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు తమ సృజనాత్మక ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం మరియు వనరులు అందుబాటులోకి రానున్నాయి. ఇది జిల్లాలో స్టార్టప్ సంస్కృతి అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ ఇంక్యుబేషన్ సెంటర్ల ప్రాముఖ్యతను వివరించారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల పాత్ర అత్యంత కీలకమని, యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్లు కీలక వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నటువంటి ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ద్వారా నూతనమైనటువంటి స్టార్ట్అప్ ఏర్పాటు చేసుకోవడానికి నూతనమైన అంశాలతో అటువంటి వారికి ఇంక్యుబేషన్ సెంటర్ దాని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దపల్లిలో పోస్ట్ ఇన్స్టిట్యూషన్గా మరి ఎంఎస్ఎంఈ వారు మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ వారికి ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము. దీని ద్వారా ఎవరైతే నూతనమైన అంశాలతో వస్తారో వారికి మా కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా వారికి తగిన శిక్షణ ఇచ్చి వారు మరింత గొప్పగా ముందుకు వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరింత చక్కటి అవకాశాన్ని చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక గొప్ప ఆలోచనతో ఈ వెనుకబడిన ప్రాంతం పెద్దపల్లి జిల్లాలో